హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ హారికా టాక్స్. నేను మీ అర్జున్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అందరూ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇది డాడీ బర్త్డే రోజు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. మనం లాస్ట్ వీడియోలో కైలాసగిరికి వెళ్ళాం కదా. ఇప్పుడు కైలాసగిరి నుండి టీటీడీ వాళ్ళు కట్టిన వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. ఇంకా ఈ టెంపుల్ ఋషికొండ దగ్గర ఉంది. ఇంకా చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. ఒక పక్కన బీచ్, ఇటువైపు కొండ, పచ్చని చెట్లతో అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇంకా గుడి లోపలికి వెళ్దాం పదండి. ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవి, గోదాదేవి కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే 7 అడుగులు ఎత్తు ఉంటుందంట. ధ్వజస్తంభం 40 feet హైట్తో ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాం. అచ్చం తిరుపతిలానే ఉన్నారు స్వామి. చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ సముద్రం కనిపిస్తుందా మీకు? చాలా బాగుంది కదా. ఇక్కడ చిన్న చిన్న షెడ్లు కనిపిస్తున్నాయి మీ అందరికీ బ్లూ కలర్లో. అక్కడ సినిమా షూటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారంట. కానీ ఇప్పుడు ఆ రోడ్ అంటే బ్లాక్ చేశారని చెప్పారు. ఇంక ఇక్కడ స్వామివారి పాదాలు ప్రతిష్ఠించారు. ఇంకా ఉదయం ఏమో సింహాచలం వెళ్ళాం. ఇప్పుడేమో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మనం భీమిలి బీచ్కి వెళ్తున్నాం. మేమంతా చాలా బాగా ఎక్సైట్గా ఉన్నాం. నేను, మా అక్క ఇంకా భీమిలి బీచ్కి దగ్గరికి వచ్చేసాం. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ కాకులు చూసారా? చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫిషెస్ కోసం వస్తున్నట్టు ఉన్నాయి. ఇక్కడ స్టాచ్యూస్ అయితే రకరకాలుగా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత చిన్నగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలానే వీడియో ఇంతవరకు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తారు కదూ. ఇంక ఇక్కడ సాగర్ కన్య స్టాచ్యూ చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా పెట్టారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మనం వాటర్ దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ తీసి మన మొబైల్లోకి అప్లోడ్ చేస్తారు. ఈచ్ ఫోటోకి 10 rupees ఛార్జ్ చేస్తారు. ఇంకా డాడీ కూడా కొన్ని దిగుదామని చెప్పాడు. ఇంకా నేను, అక్క, డాడీ కొన్ని ఫొటోస్ దిగాం. ఇంకా బీచ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇంకా అంతా కొంచెం పాచిగా ఉన్నట్టుంది. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఫొటోస్ అన్ని దిగొచ్చి ఇలా ఇసుకలో కాసేపు కూర్చున్నాం. ఇంకా సన్సెట్ అవుతూ ఉంది. ఆ బీచ్ని అలా చూస్తూ కూర్చుంటే చాలా బాగుంది. గవ్వలు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడు ఫిష్ లాగా.
ఇంకా బీచ్ రోడ్ అంతా షాపింగ్తో నిండిపోయింది. చూసారు కదా మీరు కూడా. ఇంకా అలా బెంచ్ మీద కూర్చొని ఆ బీచ్ని మొత్తం చూస్తూ ఉన్నాం. అలా చాలా బాగా అనిపించింది మాకు. మేము ఇప్పటి వరకు వెళ్ళిన బీచ్లో వైజాగ్ బీచ్ చాలా బాగా నచ్చింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఇంక ఇప్పుడు ఆర్కే బీచ్ వెళ్దామని చెప్పాడు డాడీ. బుద్ధుడి బొమ్మ చాలా బాగుంది కదా. ఇంకా మేము ఆర్కే బీచ్ కానీ బయలుదేరాం. ఇక్కడ స్టాచ్యూస్ అయితే చాలా బాగున్నాయి కదా. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఈ బీచ్ రోడ్ అయితే చాలా చాలా బాగుంది. మేము ఆర్కే బీచ్ కానీ బయలుదేరాం కదా, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఒక చిన్న ప్రాబ్లం వల్ల రూమ్కి తిరిగి వెళ్ళాం. ఆ రోజు మొత్తంలో అదొక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్. కొంచెం కాదు, చాలా అబ్సెంట్ అయ్యాం. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది. అచ్చం గోవా లాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ బీచ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడే రూమ్ తీసుకుంటే బీచ్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్. పెట్టు డాడీ ఫస్ట్. ఇంకా అలా డాడీ బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. ఇంకా మా డాడీ చాలా హ్యాపీ అయ్యారు అనుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్.